హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ మీరు రావడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్లో మూవీకి సంబంధించి కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. వెంటనే ఫాలో కొట్టండి. ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ వీడియో ఏంటంటే మాస్ మహారాజా రవితేజ గారు నటించిన మాస్ జాతర మూవీ గ్లిమ్స్ యొక్క రివ్యూ అంతే. యాక్చువల్ అయితే ట్రైలర్ రివ్యూలు చూసుంటారు అండ్ ట్రీజర్ రివ్యూలు చూసుంటారు. గ్లిమ్స్కి రివ్యూ ఏంటి భయ్యా అంటారా? అట్లా ఉంది గ్లిమ్స్ అయితే. ఎందుకంటే 1.2 సెకండ్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేశాను నేను. అందుకనే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. అందుకని వీడియోని అయితే షూట్ చేయడం జరిగింది. అండ్ మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్ అని చెప్పేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ మూవీ వచ్చి సితారా ఎంటర్టైన్మెంట్స్ అనమాట. ఫార్చ్యూన్ క్యాప్చర్స్ వాళ్ళు శ్రీకర్ స్టూడియో వాళ్ళు నిర్మిస్తున్నారు. సో ఇది వచ్చేసరి నాగవంశీ గారు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. రీసెంట్గా మనకి మూవీ రిలీజ్ చేశారు, డాకు మూవీని అయితే ప్రొడ్యూస్ చేస్తారు నాగవంశీ గారు. సో తనే ఈ మూవీకి కూడా ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ మూవీలో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డైరెక్టర్ గురించి అనమాట. రవితేజ గారి గురించి మనం ఎప్పటి నుంచో తెలిసిందే. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తూనే ఉంటారు. సో మనం చాలా మందిని చూసాం. సో అదేవిధంగా ఈ మూవీకి అయితే కొత్త డైరెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. అలాగని ఇతనికి సినిమాలకి సంబంధం లేదని కాదు, చాలా సినిమాలకి రైటర్గా అయితే వర్క్ చేశారనమాట. ఒక సూపర్ హిట్ మూవీస్ కూడా రైటర్గా వర్క్ చేశారు. సో ఇప్పుడు ఆ మూవీస్ అని చెప్పలేను, కానీ మూవీస్కి అయితే రైటర్గా అయితే తను చాలా వర్క్ చేశారనమాట. అంతలా వర్క్ చేసిన అతను డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది మనం ఈ మూవీ చూస్తేనే తెలుస్తుంది. అండ్ గ్లిమ్స్ కట్ట చూస్తే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. రవితేజ గారిని ఒక వింటేజ్ లుక్లో మనకు చాలా చాలా అందంగా చూపించారు. చాలామంది వింటేజ్ లుక్ తీసుకురావడానికి ట్రై చేశారు. అంటే ఫ్లాప్ మూవీస్ వచ్చిన తర్వాత వింటేజ్ లుక్ తీసుకొస్తే ఈ మూవీ హిట్ అవ్వచ్చు అని చెప్పేసి చాలామంది ట్రై చేశారు. కానీ అక్కడ అవన్నీ మనకి ట్రైలర్ లాగానే కనిపిస్తాయి, అంటే ట్రై చేసినట్టుగానే కనిపిస్తుంది తప్ప వింటేజ్ లుక్ అయితే మనకు కనిపించదు. కానీ ఈ మూవీకి వచ్చేసరికి వింటేజ్ లుక్ అయితే కనిపిస్తుంది. సో చాలా బాగా అనిపించింది అనమాట. అది కూడా రవితేజ గారిని పోలీస్ క్యారెక్టర్లో ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. సో అదేవిధంగా ఈ మూవీలో కూడా సేమ్ పోలీస్ క్యారెక్టర్ రోల్ అయితే రవితేజ గారు చేశారు. సో అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ మూవీకి కొత్త డైరెక్టర్ అని చెప్పాను కదా, డైరెక్టర్ పేరు వచ్చేసి భాను భోగవరపు అనమాట. దగ్గర దగ్గర ఒక 6 to 7 ఫిలిమ్స్ వరకు రైటర్గా అయితే వర్క్ చేశారు. ఇతను ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ ఇప్పుడైతే రైటర్ ఫస్ట్ మూవీ ఇది డెబ్యూ మూవీ అనే చెప్పుకోవాలి. సో ఈ మూవీ హిట్ అవ్వాలి, తను సక్సెస్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ గారి గురించి అయితే ఎన్నైనా మాట్లాడుకోవాలి. కొన్ని ఫ్లాప్ మూవీస్ వస్తున్నాయి, కొన్ని హిట్ మూవీస్ వస్తున్నాయి. సో ట్రీజర్ కానీ ట్రైలర్ కానీ చూసిన తర్వాత మనం వెంటనే చెప్పొచ్చు, అయ్యో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది, లేదంటే ఇది ఫ్లాప్ అవుతుంది రవితేజ కానీ ఈజీగా మనం గెస్ట్ చేయొచ్చు. సో అలాంటి మూవీస్ మనం చాలా చూసాం. సో ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో వెయిట్ చేసి చూద్దాం, పక్కా సూపర్ హిట్ అవుతుందని నేను అనుకున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ గ్లిమ్స్లో చూసుకుంటే వింటేజ్ లుక్ని అలా స్టార్ట్ చేశారు. అండ్ అదేవిధంగా మాస్ జాతర అని టైటిల్ పెట్టినందుకు మాస్ ఫైట్లు అయితే పెట్టారు. ఆ మీసం మెలేయడం కానీ ఇవన్నీ చాలా చాలా బాగా నచ్చాయి నాకు. అండ్ తర్వాత ఈ గ్లిమ్స్లో మనం చెప్పుకోవడానికి మెయిన్ వచ్చేసి ఏంటంటే బీజిఎం అని చెప్పుకోవాలి. బీమ్స్ కొట్టాడు అన్నమాట. బీజిఎం అంటే బలగం మూవీని మ్యూజిక్ డైరెక్టర్ చేశారు కదా బీమ్స్ అని చెప్పేసి, అతనే దీనికి కూడా అనమాట గుద్ద అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో బీప్స్తో బీప్స్ ఇవ్వలేదు, అలాగే మ్యూజిక్తో కవర్ చేశాడు. సో అలా ర్యాంపేజ్తో ఒక మ్యూజిక్ అయితే ఇచ్చి పాడేశాడు అనమాట. ఇతను రీసెంట్గా అయితే బలగంతో పాటు సంక్రాంతికి వస్తున్న మనం మిలియన్స్లో వ్యూస్ చూసాం కదా. సో అది కూడా ఇతనే చేశారు, ఇతనే మ్యూజిక్ డైరెక్షన్ అయితే చేశారు. సో సంక్రాంతికి వస్తున్న మ్యూజికల్గా చాలా చాలా హిట్ అయింది. సో అది కూడా దీనికి ప్లస్ అవ్వచ్చు, ఈ మూవీకి అయితే ప్లస్ అవ్వచ్చు నాకు తెలిసినంత మట్టుకి. రవితేజ గారికి రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఈ మూవీల తర్వాత ఇది కొంచెం హైప్ ఇచ్చే మూవీలా అనిపించింది నాకైతే. మిగిలిన మూవీస్తో పోల్చుకుంటే వాల్తేరు వీరయ్యకి ఎంతలా హైప్ వచ్చిందో ఈ మూవీకి అదే హైప్ వస్తుంది. అంటే ఇంతకుముందు వాల్తేరు వీరయ్య హైప్ వచ్చినా సరే అందులో క్రెడిట్స్ కొంచెం చిరంజీవి గారికి కూడా వెళ్ళిపోయాయి అనమాట. సో అంత రవితేజ గారి యాక్టింగ్లో చెత్త కొట్టేసినా సరే హైప్లో సగం సగం అయిపోయింది. చిరంజీవి గారికి రవితేజ గారికి 50-50 అయిపోయింది. ఈ మూవీ మాత్రం ఓవరాల్గా అదే మాస్ నడుస్తుంది. అంటే వాల్తేరు వీరయ్యలో ఏ మాస్ అయితే నడిచిందో అదే మాస్ నడుస్తుంది, అదే పోలీస్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. కాకపోతే ఈ మూవీ కొంచెం బెటర్గా ఉంటుంది అనేది నాకు అనిపించింది గ్లిమ్స్ చూసిన తర్వాత. సో మీరు ఇంకా గ్లిమ్స్ చూడలేదా అయితే వెంటనే వెళ్ళి గ్లిమ్స్ను వాచ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.